ఓ భయ్యా నీకు అవసరం అంటే బయటికి వెళ్ళి మాట్లాడు. కామన్ సెన్స్ లేదా? కొంచెం సిగ్గు. ఏమి పని లేక ఊకున్నామేంది మేము? మైండ్ చేంజ్ అయితే ఆయన ముట్ట ఏం చెప్పడానికి వస్తుంది? డిస్టర్బెన్స్ చేయతే ఏం చెప్పబోతుంది? సో అంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఒక మనిషి చెప్తాడు మాట గుద్దలేవు, ఏమొస్తుంది చెప్తారు? ఆలోచన అనేది పోతుంది మైండ్ లా. పనికి డిస్టర్బెన్స్ చేయడానికి వస్తారు పని పాట లేకుంటే. కొంచెం మేము పనిలేక ఫోన్ బంద్ పెట్టుకున్నామా? కుర్చీ దగ్గర కూర్చుంటాను. డిస్టర్బ్ చేసేది నీది ఖమ్మం గాని కలకత్తా గాని కూర్చో. పని లేక రాలే ఇక్కడికి నీ మాటలు పడడానికి. మాకు పని పాట లేక వచ్చినాం. మాకు 100 షూటింగ్ ఉన్నాడు. పని పాట లేక మేము టైం పాస్ చేయడానికి రాలేము మేము. ఇక్కడ మీరు చూడనీకే తిరిగి. ఇప్పుడు మేము వచ్చామంటే ఆయన కోసము మేము పని బాట ఏం రాలేదు, పని లేక రాలేదు. ఒక అభిమానంగా మా యూట్యూబర్, మా ఇన్స్టాగ్రామ్ హీరో, మాకు ఏ సపోర్ట్ అయినా మా ఇన్స్టాగ్రామ్లో ఎవరికి ఆపద వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా మేము అందరం కలిసి ఉంటాం, కలిసి ఉంటాం. ఈరోజు మా మనిషి నిలబడ్డాడు కాబట్టి మేము ఆయన సపోర్ట్ చేద్దామని మా వృత్తిగా మేము వచ్చాము. ఎందుకు వచ్చాము? ఆయనకు మేము వచ్చిపోతే అయ్యో మా ఫ్రెండ్స్ వచ్చారు కదా యూట్యూబ్ వాళ్ళు, మా వాళ్ళు నా కోసం వచ్చి కలిసిపోయారు, ఆయన సంతోషపడతాడు. ఆయన గెలుస్తాడు గెలవదు పక్కకెట్టండి. ఒక మనిషి కోసం ఒక మనిషి వచ్చాడు అంత దూరం నుంచి అంటే అదే గొప్పతనం. అర్థమవుతుందా? మనకి ఏం ఉండదు. కాబట్టి చెప్తున్నా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినంత వాళ్ళు ఉంటారు. ప్లీజ్ దయచేసి మీకు ఆయన నచ్చితే ఇప్పటికే సోషల్ మీడియా వ్యక్తులు ఆయన కూడా అనేక విషయాల్లో ఆందోళన అయితే వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుంది? గుడ్డి నాగరాజు ఎందుకు నామినేషన్ వేశారు? ఆ తర్వాత ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? నిజంగా ఒక వ్యవసాయం చేసినటువంటి రైతు ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఆయన ఎంచుకున్నారు? అక్కడి నుంచి రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అసలు ఆయన మిత్ర బృందం ఏం చేద్దామని వచ్చింది, ఏం చేయబోతున్నారు, ఖమ్మం నియోజకవర్గంలో వాళ్ళ పాత్ర ఏంటి? నిజంగా రాబోయే అసెంబ్లీ బరిలో ఒకవైపు పోలింగ్ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ కూడా ప్రారంభమవుతుంది. సో ఈ నేపథ్యంలో గుడ్డి నాగరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం. ఒకవైపు బెదిరింపులు అంటున్నారు. గత 3 రోజుల కాలంగా ఒకవైపు ప్రచారాన్ని కూడా చేయొద్దని చెప్పి ఎక్కువగా అధికార ప్రతిపక్ష పడుతున్నటువంటి ఒక నేతలా లేకపోతే గుర్తు తెలియని మిత్రులు మీకైతే ఫోన్ చేస్తున్నారు. ఒకవైపు బరలెక్క మీద కూడా దాడి జరిగింది, ఆ సంఘటన కూడా మీరు ఖండించారు. మీ మిత్ర బృందం కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎవరికైనా సరే నైతిక మద్దతు ప్రకటించడానికి ఈరోజు మీ మిత్ర బృందం కూడా కోయసిడిగా చేస్తున్నారు. ఎందుకు వచ్చారు? మీరు పిలిస్తే వచ్చారా? స్వయంగా వాళ్ళంతా వాళ్ళు ఉంటారా? అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టాను, వేసుకుంటా బాధపడుకుంటా నా మీద దాడి జరుగుతున్నాయి. అంటే నేను ఫేక్ కాల్స్ వస్తున్నాయి, భయపెడుతున్నారు. చాలా బాధితున్న నీదే పొలం రా, నీదే మతం రా, నీకు రాజకీయాలు అవసరమా, నువ్వు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో వీడియో చేసుకున్నాడు, నీకు అవసరమా, నువ్వు అట్లా కానీ ఒక నైట్ పూట అర్ధరాత్రి పూట కాల్ చేసి బెదిరిస్తుంటే మా కుటుంబంతో భయపడ్డారు. ఈ లోపల నేను మా బషీర్ మాస్టర్కి, తర్వాత మా ఉప్పర్ వాళ్ళకి, సత్యాకి వీళ్ళందరూ ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ మేము ఉన్నాం నీకు అంటూ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు మా బాలు కానీ, సత్య కానీ, వచ్చిన విజు గౌడ్, చందు వీళ్ళంతా కూడా మేము ఉన్నాం, నీకేం భయం లేదు, మీకు సపోర్ట్ చేస్తాం అంటూ ఈ రోజు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరు ఎన్ని ఫేక్ కాల్ చేసినా, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా, ఎవరెంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ప్రచారం ఆపనండి. ఒక రైతు బిడ్డగా, ఒక సామాన్య వ్యక్తిగా ఎన్నికలలో నిలబడ్డాను. అదే విధంగా కంటిన్యూ అవుతాను. గెలిచే వరకు నేను పోరాడతాను. తగ్గేదేలే, ఆగేదేలే. ఎవరిన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను అసలు సహించేదేలే. నాకు నా జనం ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫాలోయింగ్ ఉంది, నా రైతులు ఉన్నారు, మా రైతు కూలీలు, సామాన్య మానవులు ఉన్నారు. నాకు అదే విధంగా మా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి నేను అసలు ఆగేదే ఉన్నది, తగ్గేదే. మేము కూడా వచ్చి ఒక గంట సేపు అవుతున్నాం మీ ఇంటికి. సాధారణంగా కొంత మీపై అంటే మీకు మీరు చేసే పనిలో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ కొంత కమెడియన్స్ అని, లేకపోతే కొంత పిచ్ అని, కొంత వీళ్ళకి మధ్యస్థం సరిగ్గా లేదని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ నేను దాదాపు గంట సేపటిగా చూస్తున్నాను. మీరంతా ఒక కుటుంబంలో కలిసిపోతున్నారు, ఒకే ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నారు, సహపంక్తి భోజనాలు చేస్తున్నారు, కలిసి వచ్చారు, కష్ట నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ బయటకు వెళ్ళినప్పటికీ ఒక కామెంట్స్ మీ వైపు వచ్చింది, మిమ్మల్ని విద్వేషపూరితంగా దూషించడం కానీ, లేకపోతే అసభ్య పదాలతో దూషించినప్పుడు కానీ, లేదా ఇలా బెదిరింపులు చేసినప్పుడు కానీ మీరందరూ ఇలా యూనిటీగా ఉంటారా? ఎంతకాలంగా మీరందరూ ఇలా కలిసి ఉంటున్నారు? మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉప్పల్ బాలు, నాకు 5 సంవత్సరాలు వచ్చా, ఉప్పల్ బాలు వచ్చిన మాత్రం ఈ కుర్చీ తాత మొన్న వచ్చాడు. కానీ ఈ నలుగురు మాత్రం మేము గత చందు, విజ్జు వీళ్ళంతా కూడా మొన్న వచ్చిన వాళ్ళే. కానీ బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, సత్య, నేను ఎప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా బతికినాం. మాకేదో నాకు వచ్చినా కూడా ఎమ్మడే వీడియో పెడతారు వాళ్ళు, విత్తిన క్షణాలు వీడియో పెడతారు. ఒకప్పుడు ఉప్పల్ బాలు చనిపోయాడు వీడియో పెడితే విత్తిన క్షణాలు మేమే పెట్టాము. అంటే మాకు సపోర్ట్, మా ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు
యూట్యూబ్ ఫ్యామిలీ, టీవీ ఫ్యామిలీ, జీటీవీ జెమినీ టీవీ ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ, అదేవిధంగా మా టిక్ టాక్ ఫ్యామిలీ. మాకు సపోర్ట్ ఉంటుంది అన్నమాట. దాని దేనికే వస్తారు వాళ్ళు. సత్య గారు మీరు చెప్పండి, మీరు ఒకసారి తీసుకోండి, లోగో తీసుకోండి ఒకసారి. మీరు చెప్పండి, ఒకవైపు మీ స్నేహితుడు, చిరకాల మిత్రుడు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ప్రతినిత్యం మీరంతా సోషల్ మీడియాలో ఫ్యామిలీగా ఉన్నారు, అంటే మీకు అసలు ఎక్కడ పరిచయం లేనటువంటి ఒక వ్యవస్థలోకి ఇన్వాల్వ్ అవుతారు. రాజకీయాల్లోకి రావడం అంటే ఒకవైపు శత్రువులు తయారవుతారు, ఉన్న ఊర్లో కూడా ప్రత్యర్థి వర్గాలు ఉంటాయి, దాడులు చేసే అవకాశం ఉంటుంది, ప్రాణహాని, బెదిరింపు కాల్స్, ఇలాంటి అనేక రకమైన ఉంటాయి. సో నిజంగా గుంటి నాగరాజుకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా మీరు భయాందోళన చెందారా? నిజంగా ఏం జరుగుతుంది అనుకున్నారు ఖమ్మం నియోజకవర్గంలో మీరు? ఇప్పుడు మన భారతదేశంలో రాజకీయాలు చూసుకుంటే చదువు రాని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా. గుంటి నాగరాజు వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన గ్రాడ్యుయేట్, బీకామ్ చెప్పండి. తప్పేముంది చెప్పండి. సో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన రైతుల కష్టాలు చూస్తున్నాడు. సో ఒక రైతుగా నేను పోటీ చేసి రైతుల కష్టాలు తీర్చుతా అంటున్నాడు. ఎమ్మెల్యే అయితే రైతులకి ఉచితంగా విత్తనాలు ఇస్తా అంటున్నాడు, రైతులు పండిన పంటకి మంచి ధర వచ్చినట్టు చూస్తా అంటున్నాడు. అలాగే కష్టాలు ఉన్న రైతులకి పెన్షన్ లాగా ఒక 10,000 ఇస్తామని కూడా అంటున్నాడు. చాలా బాగుంది ఆయన యొక్క మేనిఫెస్టో నేను చూశాను. ఇంకా మన భారతదేశంలో రైతే రాజు కదా, రైతే కదా దేశానికి వెన్నుముక. సో రైతులు కూడా రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. రైతులు వస్తేనే రైతుల యొక్క కష్టాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మన ఇండియాలో ఎక్కువ బిజినెస్ పీపుల్ వస్తున్నారు, అలాగే ఫిలిం ఇండస్ట్రీ వస్తున్నారు, అలాగే క్రికెటర్స్ వీళ్ళు వస్తున్నారు స్పోర్ట్స్ సంబంధించి. సో రైతులు కూడా రావాలి, రైతులు వస్తేనే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. రైతులకు ఎట్లా మేనిఫెస్టో తయారు చేయాలని వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. ఇక గుంటి నాగరాజు కోసం చెప్పాలంటే నాకు చాలా క్లోజు, 5-6 సంవత్సరాలుగా 2017-18 నుంచి మా పరిచయం. ఉప్పల్ బాలు, బషీర్ మాస్టరు, గుంటి నాగరాజు, మేమంతా ఫ్రెండ్స్. మా టీం ఉంటుంది ఒక 50 మెంబర్స్ వరకు. సో ఇట్లా పోటీ చేస్తున్నానని మా అందరినీ సంప్రదించాడు. మేము పోటీ చేయమని చెప్పాము. ఇలాగా ఖమ్మం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా అన్నాడు. సో మేమందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాము ఆయనకి. సోషల్ మీడియా అంటే మెయిన్గా ఏంటి వస్తాయి, ఒక యూట్యూబ్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్, వాట్సాప్, ఈ 4 కూడా ఆయన మంచి పేరు ఉంది, మంచి ఫేమస్. ఆయన ఏ వీడియో చేసినా కానీ మిలియన్స్ లో వెళ్తాయి, మిలియన్స్ లో చూస్తారు. పైగా ఆయన మంచి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన తప్పకుండా రాజకీయాల్లో రాణిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ నాగరాజు అన్న, వీఆర్ ఆల్ విత్ యూ, అవర్ సోషల్ మీడియా ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఆయనకి ఇప్పుడు క్యాన్వాసింగ్ చేయడానికి 1 వీక్ అయితే 1 వీక్, 3 days మీరు ఇక్కడే ఉండి మొత్తం ఖమ్మం టౌన్ అంతా తిరిగి, అక్కడ ట్యాంక్ బండ్ కావచ్చు, క్లాక్ టవర్ ఏదో ఉందంట కదా, గాంధీ చౌక్, ఇవన్నీ మొత్తం మేమంతా తిరుగుతాము. మేము ఆల్రెడీ కార్లు, జీపులు అన్ని తెచ్చుకున్నాము. సో మా హెల్ప్ అయితే ఉంటుంది. ప్రజలకు కూడా కోరేది కూడా నేను ఒకటే, గుంటి నాగరాజుకు ఒకసారి అవకాశం ఇవ్వండి దయచేసి. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, రైతు కుటుంబం నుండి వచ్చాడు, మంచి రైతు, ఆయన మంచి కిషాన్తో. అలాంటి వ్యక్తి ఇస్తే రైతుల కష్టాలే కాకుండా మామూలు ప్రజలు, కామన్ మ్యాన్ కష్టాలు కూడా ఆయన తీరుస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడే ఆయన ఇల్లు ఉంది, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుండి వచ్చి పోటీ చేయడం లేదు, ఖమ్మంలోనే ఆయన ఇల్లు ఉంది కాబట్టి. సో అందరూ కూడా దయచేసి గుంటి నాగరాజుకి ఓటు వేయాలని, గెలిపించాలని కోరుతున్నాను. సార్ ఉప్పల్ బాల్ గారు ఎప్పుడు కూడా పూర్తిగా కామెడీ కంటెంట్ ఎక్కువగా ఎంచుకుంటారు, ప్రజల్ని ఏదో ఒక విధంగా సంతృప్తి పరచాలి. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక బాధలో ఉండరు, వాళ్ళందరినీ కొంత ఆనంద పరిచేలా మీ వీడియోస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఒకసారిగా మీతో ఉన్నటువంటి మిత్రుడు రాజకీయాలకు రావడం, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఉప్పల్ బాల్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఆయనకు బెదిరింపు కాల్సా లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు తెలుసుకున్నటువంటి ఉప్పల్ బాల్ నేరుగా ఖమ్మం వచ్చారు. ఖమ్మం వాతావరణం ఎట్లుంది, ఖమ్మం రాజకీయాలకు సంబంధించి మీరు అని చెప్తారా? ఖమ్మం గురించి చెప్పాలంటే ఖమ్మంకి మంచి పేరే ఉంది, కాదని చెప్పట్లేదు. ఖమ్మం గురించి రాజకీయం అనేది ఎవరి ఇష్టం వాళ్ళదండి. రాజకీయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒకటే సీఎం ఉండలేరు, ఒకటే ఎంపీ ఉండలేరు, ఒకటే కలెక్టర్ ఉండలేరు, ఒకరే ఎమ్మెల్యే ఎప్పటికీ జీవితాంతం ఉండలేరు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి రాజకీయం చేయాలనిపిస్తే ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు నిలబడతారు. బెదిరింపు కాల్ చేసి నీకు అవసరం అంటే నీకేం అవసరం ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది. ఇప్పుడు పుట్టిన గడ్డ కాబట్టి ఖమ్మం ఆయన ఇష్టం, ఆయన నిలబడతారు ఎమ్మెల్యేగా. ఆయన ఇష్టం ఉంటే గెలుస్తాడు, ఆయన ఇష్టం ఉంటే ఓడిపోతాడేమో, అది ఆయన ఇష్టం. అది ఆయన పోరాటం చేస్తున్నాడు. ఒకసారి ఛాయిస్ ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వడం తప్పేముంది దాంట్లో. నీకు ఎమ్మెల్యే అంటే ఆయనకి ఎమ్మెల్యే రైట్స్ లేవా, ఆయన మాట్లాడే ధైర్యం లేదా? లేకుంటే ఎమ్మెల్యే ఎందుకు వేస్తాడు ఓటు? మీరే ఎమ్మెల్యే నిలబడి, మీతోనే కోట్లు ఉన్నాయి, మీతోనే లక్షలు ఉన్నాయి,
అని చెప్పి మీరు రెచ్చిపోతే భగవంతుడు అంటూ కూడా చూస్తారు. బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తాయి? పనికి మళ్ళీ చిల్లర నా కొడుకులు చేస్తారు బెదిరింపు కాల్. ఏమి పని పడలేని ముండ కొడుకులు చేస్తారు. కొంచెం మనం కామెంట్ చేసి ఉండాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, ఎవరు రేంజ్ వాళ్ళకు. ఎవరు ఇప్పుడు దమ్ము ఉంటే ఎవరు వాళ్ళు నిలబడండి, ఎవరిది వాళ్ళు గెలుస్తారేమో. ఏదో రైతుగా ఆయన నిలబడి ఆయన ఇష్టం అది, ఆయన నిలబడాలనుకుంటే నిలబడతారు. ఆయన ఇష్టం అది, ఆయన లైఫ్, ఆయన జీవితం. అడగడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? మీరు ఎవరిచ్చారు రైట్స్? నాకు అర్థం కాదు. ఇష్టం బెదిరింపు కాల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నా నచ్చిన వీడియో నేను చేస్తా. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? నాకు దాని గురించి అనుభవం తెలుసుకున్నప్పుడు, రాజకీయం అంటే ఏందో నాకు ఒక శ్రద్ధ వచ్చినప్పుడు నేను నిలబడతాను. నాకు లేనప్పుడు నేను నిలబడలేను, నాకు ఇష్టం లేక. అది నేను ఒకటి చెప్తే నిలబడను. నాకనే ఫీలింగ్ నాకు రావాలి మైండ్లో. అర్థమవుతుందా? నాకు ఒకటి అనిపించాలి నా గుండెలో, నేను ఇది చేస్తాను, నాకు ఈ పట్టుదల ఉంది, ఇది నమ్మకం ఉంది, నేను ముందుకు వెళ్ళగలుగుతాను, నాకు ధైర్యం ఉంటేనే అది చెయ్యాలి, లేకపోతే చేయొద్దు. ఆయన ఇష్టం అండి, నిలబడ్డాడు. ప్రజలు నచ్చితే ఓట్లేస్తారు, ప్రజలు నచ్చకుంటే ఓట్లు వేయరు. ఈయనకు అవసరమా, ఈయనకు గెలిస్తే ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్న వాళ్ళకు నమ్మకం ఉండదు. ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇద్దామని చెప్పి వేస్తారేమో అభిమానులు. ఇప్పుడు చాలా మంది మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది, దాంట్లో వందల మంది, లక్ష ఓట్లు ఉన్న వాళ్ళు ఒక దగ్గర ఒక 500-600 ఓట్లు వేయరా మాకు. మా సోషల్ మీడియా అందరూ తెలుసుకోండి, మా ముఖం చూసినా ఇస్తారేమో. మా యూత్ కానీ పోరగాళ్ళు, మాకు అభిమానమైన మా అక్క వాళ్ళు, మా చెల్లెళ్ళు వాళ్ళు, ఎవరో మా ఫ్యాన్స్ ఉంటారు కదా, లేడీస్ ఒక ఫ్యామిలీ. ఇంట్లో నిలబడి ఉప్పల్ వాళ్ళు వేస్తే బాగుంటుంది, మంచోడు, వీడియోలు ఫన్నీగా ఉంటే మంచి నవ్వుపిస్తారు, అభిమానం చూస్తారు. ఆయన పేజ్ కూడా చూసి ఆయన కోట్ వేయచ్చు. ఇంట్లో 5 ఓట్లు ఉంటే 1 ఓటు వాడవచ్చు, తప్పేముంది? ఆయన ఏదో ఆయన పొట్ట తిప్పలు ఆయన చేసుకుంటుండు. ఎందుకండి? ఆయన ఇష్టం. గెలిస్తే గెలుస్తారు. ఇప్పుడు గెలవలేదు అనుకో, ఓడిపోయింది అనుకో, మీరే గెలిచినారు, మీరే తోపులు అనుకోండి, తప్పేముంది దాంట్లో? ఆయన పాడితే మనం చేస్తున్నాడు. దానికి మీరు ట్రోలింగ్ చేయడము, బెదిరించుకోవాలి, కరెక్ట్ కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. లైఫ్ అనేది చాలా చిన్నదండి. మనం బతికిన రోజులే మన వీడియోలు చూస్తారు, చచ్చిపోతే 3 రోజులు ఏడుస్తారు, తర్వాత ఎవరు చూడరు. ఏ ఎంపీ కాదు, ఏ కలెక్టర్ కాదు, ఏ ముఖ్యమంత్రి కానీ, సీఎం కానీ, ఎవరైనా పర్వాలేదు, ఏ జాబ్ చేసే వాళ్ళైనా మనం బతుకున్నప్పుడే మన అందాన్ని, మన బాడీ, మన గుండెని చూస్తారు. చచ్చిపోయినాక మన గుండె కనబడది, మన బాడీ కనబడది, మన ఆత్మ కనబడది. లాస్ట్ మట్టిలో పెడితే ఎవరు